అన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్, మోస్ట్ రిపీటెడ్ మరియు ఎగ్జామ్స్ కి 100% వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్. ఒక్కటికి స్కిప్ చేయొద్దు. 2026లో ఏ స్కీమ్ అయినా, ఏ పరీక్ష అయినా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ మీ ప్రిపరేషన్ని మార్చేస్తాయి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం. దేశంలో ప్రతి ఇంటికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న స్కీమ్ ఇదే. 300 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. పీఎం విశ్వకర్మ యోజన పథకం. దేశంలోని సంప్రదాయ వృత్తుల కోసం ప్రారంభించిన స్కీమ్. స్కిల్ ట్రైనింగ్, 3 లక్షల వరకు లోన్ సపోర్ట్ కూడా. ఆయుష్మాన్ భారత్ 2025 పథకం. 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగిన దేశంలో అతిపెద్ద ఆరోగ్య పథకం. జల జీవన్ మిషన్ పథకం. ప్రతి గ్రామీణ ఇంటికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడమే లక్ష్యం. పీఎం ఉజ్వాలా 3.0 పథకం. దేశంలోని ప్రతి గృహిణికి క్లీన్ కుకింగ్ ఫ్యూల్ అందించడానికి. కొత్త కనెక్షన్స్, కొత్త సబ్సిడీ. నారీ శక్తి వందన్ యాక్ట్ పథకం. దేశ రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్. పీఎం కిసాన్ యోజన పథకం. ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయల నేరుగా బ్యాంక్ ఖాతాలో. డిజిటల్ ఇండియా 3.0 పథకం. ఏఐ నుండి 5G వరకు అన్ని టెక్ సెక్టర్స్ ను కనెక్ట్ చేయడానికి. పీఎం గతి శక్తి పథకం. దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్బోన్, ట్రాన్స్పోర్ట్ కారిడార్స్, ఇండస్ట్రియల్ కనెక్టివిటీ. ఎక్స్పోసాట్ మిషన్, భారతదేశపు మొదటి ఎక్స్రే అబ్జర్వేటరీ శాటిలైట్. చాంద్రయాన్ 4 కోసం ISRO 2025 మేజర్ టెక్నికల్ అప్గ్రేడ్స్. చాంద్రయాన్ 3 ల్యాండింగ్ డేట్ 23 ఆగస్ట్ 2023. ఆర్థిక సర్వే 2025. దేశ ఆర్థిక వ్యవస్థ 2025 అంచనాలు. వృద్ధి అంచనా పోకడలు, ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు. పీఎం ఆవాస్ యోజన పథకం. ప్రతి కుటుంబానికి అఫోర్డబుల్ హౌస్. మెయిన్ గోల్ yes, హౌసింగ్ ఫర్ ఆల్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అప్డేట్స్. NEP 2020 యొక్క అమలులో కొత్త అప్డేట్స్. న్యూ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ 5+3 3+4. ఆత్మనిర్భర్ భారత్ పథకం. డిఫెన్స్ సెక్టర్లో భారీ సెల్ఫ్ రిలయన్స్. లాంచ్ ఇయర్ 2020. MSME సపోర్ట్ స్కీమ్. స్వయం ఉపాధి కోసం పెద్ద సపోర్ట్. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. దేశంలో పొల్యూషన్ తగ్గించడానికి NCAP పొల్యూషన్ రిడక్షన్ టార్గెట్ 20-30%. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం. బిట్ పోర్టబిలిటీ ఆఫ్ రేషన్ కార్డ్స్. పీఎం ఈ విద్యా పథకం. డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం ప్రారంభించిన పెద్ద పథకం. లాంచ్ ఇయర్ ఎట్ 2020. వందే భారత్ కొత్త మార్గాలు 2025. 2025లో కొత్త మార్గాలు ఖచ్చితంగా ప్రారంభమవుతాయి. పరీక్ష ప్రశ్న: వందే భారత్ ఎప్పుడు ప్రారంభించబడింది? 2019. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.